చింత చిగురు రొయ్యలు కర్రీ వండానండి. ఆ రోజు చాలా బాగుంది కర్రీ అయితే. నేనైతే నైట్ పూట వండాను కర్రీ అయితే. ఇంకా మా వారు రొయ్యలు తీసుకొస్తే నేను ఇంకా చింత చిగురు కొద్దిగా ఉందని అది వేసి వండేసాను. కర్రీ చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. చింత చిగురు అనేది వెజ్కైనా నాన్ వెజ్కైనా బాగుంటుంది. మటన్ అయినా చికెన్ ఏట్లైనా కలిపి వండుకోవచ్చు. అలా కాంబినేషన్ లాగా కర్రీ బాగుంటుందండి. కొంచెం ఎక్కువ ఉంటే వేసుకుంటే బాగుంటుంది. ఆ రోజు కొద్దిగానే ఉందని వేసాను నేను చింత చిగురు అయితే. అది బాగా లేద్ది అనుకుంటా ఆకు అలా ఉంది. కొంచెం మనకి ఇంకా ఫ్రెష్గా ఉన్నాయి దొరుకుతాయి, చూసి తీసుకుంటే బాగుంటుంది. ఇంకా కర్రీ ఇంకా అలా రెడీ చేసేసుకున్నాను. చింత చిగురు కూడా చాలా రేట్ ఉంది మార్కెట్లో అయితే. ఇంక నేను రొయ్యలు శుభ్రంగా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను కడుక్కుని. తర్వాత ఒక 2-3 ఉల్లిపాయలు కట్ చేసుకుని కొంచెం ఆయిల్ వేసుకుని ఫ్రై చేసేసాను అనమాట. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసి ఫ్రై చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా ఫ్రై అయిన తర్వాత ఈ రొయ్యలు వేసి దాన్ని కూడా ఫ్రై చేసాను. ఉప్పు కారం పసుపు అన్నీ వేసి ఫ్రై చేసి చింత చిగురు కూడా ముందే వేసాను. ఇవన్నీ ఫ్రై చేసాను. కొంచెం కరివేపాకు అన్నీ వేసి ఫ్రై అయిన తర్వాత కొంచెం వాటర్ వేసుకుని కొంచెం పొడి మసాలా వేసి దగ్గర గంట ఎక్కడినిచ్చాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి.